రామ్మా, కూర్చోమ్మా. చెప్పండి అమ్మా. బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాం మేడం. నర్సరీలో జాయిన్ చేస్తారా? అవును మేడం. స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి? మా స్కూల్ చాలా మంచి స్కూల్ అమ్మా. మా స్కూల్లో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటాయి. మా స్కూల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 1,00,000 రూపాయలు. మళ్ళీ స్కూల్ ఫీజు 1,50,000. స్కూల్ యూనిఫామ్, బాబుకి యూనిఫామ్ 5,000 రూపాయలమ్మా. బుక్స్ కి వచ్చేసి 10,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అందులో 50,000 రూపాయలు అవుతాయి. మొత్తం టోటల్ కలిపేసేసి చాలా తక్కువ 3,15,000 రూపాయలు అవుతాయమ్మా. ఇవన్నీ చెప్పారు. మరి చదువు గురించి మీరు ట్యూషన్ పెట్టించుకోవాలమ్మా. ఏమండి, ఒకసారి మీకు ఆడియర్ నేను షాప్కి వెళ్ళాలి. ఎందుకంటారేంటండి? నేను కొన్ని చీరలు తెచ్చుకుంటా. మొన్ననేగానే చీరలు తెచ్చుకున్నావు, మళ్ళీ చీరలా? రీల్స్ చేయడానికి అన్ని పాత చీరలు అయిపోయినాయి, కొన్ని కొత్త చీరలు తెచ్చుకుంటా నేను. రీల్స్ కోసమా? ఓసి పిచ్చిదానా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకో, రీల్స్ చేయి, తిరిగి రిటర్న్ పెట్టుకో. ఐడియా బాగుందండి. సరే, ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. అదేంది సమోసా మొత్తం తిని కూడా లోపల తింటున్నావు? అదేనండి, డాక్టర్ గారు బయట ఫుడ్ తినొద్దన్నారు కదా, అందుకే లోపల తింటున్నా. ఏమైందా అట్లా బాధపడుతున్నావు? ఏం చెప్పాలండి, అర్థం కాని బాధలన్నీ ఉన్నాయి నాకు. అయ్యా నాకు చెప్పరాదే, నేను అర్థం చేసుకుంటా. చెప్పలేక నా బాధలన్నీ ఇందులో రాశాను, చదువుకోండి. ఏంటిదే ఇది, నాకేం అర్థమైతలేదు. ముందే చెప్పలే కదండి నా బాధలో బరికి అర్థం కాదని. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? No. Please subscribe my channel.